ఇది ముత్తుకూరు దగ్గర ఎర్రగుంట్ల ఇట్లా రోడ్డు పోతుంది కదా ఎర్రగుంట్లకి అక్కడ రోడ్డు దగ్గర ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. చెరువులో బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఇది వాన పడి నీళ్ళంతా వచ్చేసరికి ఆగిపోయింది రోడ్డు. ఇది బ్రిడ్జ్ పని. మళ్ళా స్టార్ట్ చేసినారు. ఇక్కడ పిల్లర్లు వేసినారు. ఇక్కడ ఇక్కడ అక్కడ ఉన్నాయి. ఇంకా కూడా నీళ్లు పోతానే ఉన్నాయి. చూపిస్తాను నీళ్లు కూడా అంటాం. చూడండి ఇక్కడ పిల్లర్లకి ఆల్రెడీ హోల్స్ చేసి పెట్టినారు. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వాన పడేసరికి మళ్ళీ పని స్టాప్ చేసినారు. మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ ఆ హైట్ మట్టి వేసినారు ఇప్పుడు. అది రోడ్డు. ఇదంతా చెరువు మధ్యలో పని ఆగిపోయింది నీళ్ళు వచ్చేసరికి. ఆల్రెడీ పైపులు అవన్నీ వేసి ఆల్రెడీ పని చేస్తున్నారు. వానలు ఎక్కువ నీళ్ళు ఎక్కువ అయినాయి. పని ఆగిపోయింది. మళ్ళా స్టార్ట్ చేసినారు ఇప్పుడు. ఎక్కడికక్కడ పిల్లర్లు స్టాప్ అయిపోయినాయి కదా. అక్కడక్కడ పిల్లల వరకు స్టార్ట్ అయ్యి ఆపేసింటారు చూడండి. ఎంత ముత్తుకూరు దగ్గర ఈ బండి ఉన్నంత వరకు కూడా పిల్లర్లు వస్తాయి. అన్ని స్టార్ట్ అయింది చూడండి. ఇది హోల్స్ వేసేది. వైట్ వైట్ కలర్ లో కనిపిస్తాం కదా, అది ఇందాక బ్రిడ్జ్ వర్క్ రెడీ అవుతుందని చెప్పినా కదా, ఆ ప్లేస్. ఈ వానకి నీళ్ళు వచ్చి ముత్తుకూరు దగ్గర బ్రిడ్జ్ ఇది. దానివల్లనే పని ఆగిపోయారు. నీళ్ళు ఎంతగా పోతున్నాయో. ఈ చెట్లన్నీ వెనక్కి వాలిపోయినాయి కదా, దీని వల్లనే పని ఆగిపోయింది. మళ్ళా స్టార్ట్ చేసినారు. ఈ చెట్లంతా చూడు ఎట్లాగా వెనక్కి వాలిపోయినాయో. ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ పని స్టార్ట్ చేసినారు. అంతా ఇదే. అది ఊరు ముత్తుకూరు. దానికి బ్యాక్ సైడ్ జరుగుతుంది రోడ్డు. ఈ ఊరు ఉంది కదా, ఈ ఊర్లో నుంచి కూడా రోడ్డు పోతుంది. అక్కడక్కడ అండర్ పాస్ లో జరుగుతున్నాయి ఇంకా. ఇది ఒక అండర్ పాస్. అవి చిన్నవి. పనులు జరుగుతూనే ఉంటాయి.
సేమ్ రోడ్ అంతా ఇట్లే ఉంది. మట్టేసి వదిలేసినారు. అక్కడ కనిపిస్తుంది రోడ్డు ఎదురుగా. కానీ ఇట్లా పోయేదానికి దారి లేదు. చూడండి, అది ఎదురుగా రోడ్ వేసింటారు. ఆ పొలా కనిపిస్తుంది కదా అక్కడ, అది రోడ్డు. పోదామంటే సైడ్ లో దారి కూడా లేదు. మొత్తం సైడ్ పొలాలు ఉన్నాయి కదా, దారి లేదు. ఎక్కడికక్కడ స్టాప్ చేసేసి ఉంటారు. ఇది రోడ్ వర్క్ జరిగినది మట్టితో. అవతల సైడ్ కూడా అంతే. అవతల సైడ్ ఇందాక బ్రిడ్జ్ కడతానని చెప్పినా కదా ముత్తుకూరు దగ్గర, అదే అది ఎదురుగా కనిపిస్తుంది కదా మిషన్ లైన్. ఆ నుంచి ఇట్లా డైరెక్ట్ గా వచ్చేదానికి లేదు, అది చెరువు ఉంది మధ్యలో, నీళ్లు పోతున్నాయి. మళ్ళా ఒక దాదాపు ఒక 8 కిలోమీటర్స్ చుట్టూ వేసుకొని రౌండ్ వేసుకొని వచ్చాను. రౌండ్ కొట్టి ఇట్లా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ పైకి వీడియో తీసుకున్నామంటే బండ్లు పోయేదాన్ని లేవు ఆ లాస్ట్ వరకు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 8 కిలోమీటర్స్ పోతే మళ్ళీ ఈ ఊర్లో నుంచి పోవాలి, బుసిరెడ్డిపల్లిలో నుంచి పోవాలి. ఈ నుంచి పోతే మళ్ళా అక్కడికి రోడ్డు కనెక్ట్ అవుతుంది కదా, బైపాస్, అడిగి పోవాలి. ఈ నుంచి ఇట్లా ఎట్లా పోవాలి లోపల ఊర్లోకి. చూడంతే సేమ్ బుసిరెడ్డిపల్లిలోకి ఊర్లోకి వస్తాం కదా, ఆ ఊర్లో నుంచి బైపాస్ రెడీ అవుతాను. సేమ్ ఇక్కడ కూడా అంతే వర్క్ జరుగుతానండి. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అయితే పైకి పోయేదానికి దారి లేదు. అయినా ఒకసారి ఎక్కేదానికి ట్రై చేస్తాం. ఇంకా వర్క్ జరుగుతాను.